ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 14వ అధ్యాయంలో 1వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటిది ఒకే ఒక చోట జరిగినటువంటి ఒక సంఘటన. అంటే వివిధమైన సంఘటనలు ఉన్నాయి, కానీ కాంటెక్స్ట్ ఏంటంటే అది విశ్రాంతి దినం, సబ్బాతు రోజు. ఆ రోజు తర్వాత ఒక పరిసయ్యుని యొక్క ఇంటిలో ఒక విందు ఏర్పాటు చేయబడినటువంటి సందర్భంలో జరిగినటువంటి వివిధమైనటువంటి సంఘటనలు, బోధనలు మనం చూస్తాం. ఈ భాగంలో అంటే 1 నుండి 24 వచనాల్లో మనం గమనించినట్లయితే 4 మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే జలోదర రోగము గల వానిని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క వాక్ శక్తి ద్వారా ఆయన బాగు చేయడం. రెండవది ఏమిటి అంటే మరి ఆ యొక్క విందులో కొంతమంది తమ ప్రముఖులు అని అనుకుని ప్రధానమైనటువంటి స్థానములను వారు కోరుతూ ఉన్నటువంటి సందర్భంలో యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం అది మీరు హెచ్చించబడడానికి కారణమవుతుంది, కాబట్టి అలాంటి స్థానాల కోసం ఆరాటపడుతున్నట్టుగా మీరు ఉండద్దు అని ఆయన ఒక బోధ చేశారు. ఆ తరువాత మనం విందు చేసినప్పుడు ఎలాంటి వారిని ఆహ్వానించాలి అనేటటువంటిది కూడా ప్రభు వారు చెప్తూ, ఎవరైతే మనల్ని విందుకు పిలవలేరు, ప్రత్యుపకారం చేయలేరు, ఎవరైతే బీదలుగా ఉన్నారో అటువంటి వారిని మీరు పిలవండి, అది దేవునికి హితమైనటువంటి కార్యము అని ఆయన చెప్పారు. అలా చెప్తూ చివరిలో ఏమన్నారు ప్రభువారు అంటే 14వ వచనంలో, నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వదులువు, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పారు. యేసు ప్రభు వారి భాష మరి ఆ ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో నుండి మరి మరణాంతర జీవితము లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క ఆ విషయాల వైపు మళ్ళింది. నీతిమంతుల పునరుద్ధానం. వెంటనే భోజన పంక్తిలో కూర్చున్న వాళ్ళు ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అనే ఒక మాట మాట్లాడాడు. అక్కడ విందు జరుగుతుంది, అది ఒక పరిసయ్యుని ఇల్లు కాబట్టి ఇంకా మిగిలినటువంటి పరిసయ్యులు పిలిచి ఉండొచ్చు. యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో అక్కడ ఉన్నారని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆధ్యాత్మికమైన సంభాషణ వచ్చినప్పుడు, నాకు కూడా ఆధ్యాత్మికమైన సంగతులలో నాకు ఆసక్తి ఉంది అని ఆ సదరు వ్యక్తి ఆ భాషను లేకపోతే ఆ యొక్క భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యము అనే ఒక మాటను అతను వాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమానంలో ఏంటంటే, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించాడు, విందుకు రమ్మని ఆహ్వానాన్ని ఆయన పంపించాడు. విందు సిద్ధమైనప్పుడు సేవకులు వెళ్ళి ఎవరైతే ముందుగా ఆహ్వానించారో వారికి చెప్పారు, ఆ పలానా టయానికి మనకు విందు ఉంటుంది కాబట్టి మీరు రావాలి అని. ఎవరైతే ముందు ఆహ్వానాన్ని అందుకున్నారో వారు ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క నెపము చెప్పడం మొదలుపెట్టారు. ఒక ఆయన అంటాడు, నేను పొలం కొనుక్కున్నా, నేను వెంటనే వెళ్ళి దాన్ని పరీక్షించాలి, నేను రాలేను అన్నాడు. మరొక వ్యక్తి అన్నాడు, నేను ఎడ్లను కొనుక్కున్నాను, అవి ఎలా ఉన్నాయో వాటిని నేను పరీక్షించడానికి నేను వెళుతున్నాను, నేను రాలేను అన్నాడు. మరొక వ్యక్తి అన్నాడు, ఇదిగో నాకు వివాహం అయింది, కుటుంబం ఉంది, కాబట్టి నేను రాలేను అని చెప్పాడు. కాబట్టి ఆహ్వానించబడిన వారందరూ కూడా రాలేము అనేటటువంటి వార్తను పంపించారు. దాసుడు వచ్చి యజమానుడికి చెప్పాడు. యజమానుడికి చాలా కోపం రావడం జరిగింది. అప్పుడు యజమానుడు అన్నాడు, నువ్వు అర్జెంటుగా పట్టణం వీధుల్లోనికి వెళ్ళు, సందుల్లోనికి వెళ్ళు, అక్కడ ఎవరు కనపడితే వాళ్ళు పిలువు, బీదలైనా పర్వాలా, అంగహీనులైనా పర్వాలేదు, మరి కుంటివారైనా గుడ్డివారైనా అందరినీ తీసుకుని రా. వెళ్ళాడు, యజమానుడు చెప్పినట్టు చేశాడు. ఇంకా స్థలం ఉంది అన్నాడు. అప్పుడు యజమానుడు అన్నాడు, నా ఇల్లు నిన్నున్నట్లు నీవు రాజమార్గాల్లోనికి వెళ్ళు, కంచెల్లోనికి వెళ్ళు, బలవంతమైనా చేసే వారిని తీసుకుని రా అన్నాడు. అన్న తర్వాత ఇంకొక మాట అన్నాడు, ఎవరైతే ఆహ్వానించబడ్డారో ప్రారంభంలో వారెవరు కూడా ఈ విందులో చిన్న పదార్థాన్ని కూడా వారు రుచి చూడరు అని చెప్పారు. ఇది క్లుప్తంగా ఈ ఉపమానం యొక్క మరి యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానం. ప్రియమైనటువంటి వాళ్ళారా, దీనిలో నుండి మనం ఏమి నేర్చుకోగలం? గతంలో కొన్నిసార్లు దీన్ని మనం విని ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మరి ఒకసారి దేవుడు దీనిని మన ముందుకు తీసుకుని వచ్చారు.
అందరూ కూడా యూదులే, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యూదులే. వారి సాంప్రదాయాలు, వారికి ముందు నుంచి వస్తున్నటువంటి బోధలు, వాళ్ళు బాగుగా ఎదిగినటువంటి వారుగా ఉన్నారు. రబ్బీలు వాళ్ళకు బోధించినటువంటి వారి యొక్క మత నమ్మకాలు, భవిష్యత్తును గురించినటువంటి విషయాలు వాళ్ళు ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏమిటి? క్రైస్తవులుగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా యూదులు నాడు అలా భావించలేదు. దేవుని రాజ్యం అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఒక మహా గొప్ప సంఘటన. ఏమి జరుగుతుంది? దేవుడు అకస్మాత్తుగా మానవ చరిత్రలోనికి ఆయన ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు ఒక పెద్ద విందు జరుగుతుంది. ఆ యొక్క విందుని ఎవరు పిలుస్తారంటే మెస్సయా విందు అని పిలుస్తారు. మెస్సియానిక్ బ్యాంక్వెట్ అని పిలుస్తారు. ఆ డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు ఎవరు తిననటువంటి, భుజించినటువంటి చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలు, పానీయాలు దాని మీద ఉంటాయి. అవి చాలా రుచికరమైనవిగా, చాలా నాణ్యమైనటువంటివిగా, చాలా ఘనమైనటువంటివిగా ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క వచ్చిన అతిథి మాట్లాడుతున్నటువంటిది దేవుని రాజ్యం అంటే దానిని గురించి అన్నమాట. ఆ యొక్క దేవుని రాజ్యం వచ్చినప్పుడు, మెస్సియా విందు జరిగినప్పుడు ఆ విందులో కూర్చుండేటటువంటి వాడు, ఆ దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు అని చెబుతూ ఉన్నాడు కదా, దానిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ విందులో పాల్గొనేటటువంటి వారు ఎవరు అంటే కేవలము యూదులు మాత్రమే. ఇంకెవరికి కూడా ఆ యొక్క విందులో స్థానం ఉండదు. ఇంకెవరికి కూడా ఆ విందులో అవకాశం అనేటటువంటిది ఉండనే ఉండదు. వారు ఇంకెవరైనా కూర్చుంటారు అనేటటువంటి దానిని వారి యొక్క ఊహలలో కూడా, కలలో కూడా వారు ఊహించలేదు. కాబట్టి యేసు ప్రభు వారు ఇప్పుడు వారి యొక్క ఈ యొక్క భావాన్ని, దేవుని రాజ్యం గురించినటువంటి భావాన్ని ఆయన ఎరుగుతారు. కాబట్టి ఆయన ఇప్పుడు దానిని వివరిస్తూ, అసలు కరెక్ట్గా దేవుని రాజ్యం అంటే ఏంటో వివరిస్తూ ఆయన ఉపమానాన్ని చెప్పారని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఇందులో ఒక 3 స్టెప్స్గా మనం దీనిని ధ్యానం చేసుకోవచ్చు. మొట్టమొదటిది ఏమిటి అంటే దేవుని రాజ్య అవతరణ. దేవుని రాజ్యం ఎలా అవతరించింది, ఎలా అవతరిస్తుంది అనేటటువంటిది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్. అది ప్రత్యక్షపరచబడినటువంటి విధానం ఎలాంటిది మనం గమనిస్తే, దేవుని రాజ్యము ఒక గొప్ప విందు లాంటిది. ఇట్ ఈస్ లైక్ ఎ గ్రేట్ మెగా ఫీస్ట్. చాలా గొప్ప విందు లాంటిది అనమాట. అంటే ఒక సంతోషదాయకమైనటువంటిది. విందు అంటే ఒక సంతోషదాయకమైనటువంటిది. ఆ యొక్క రుచిని ఆస్వాదించేటటువంటి ఆనందకరమైనటువంటి ఒక సమయం. విందు ఎలా ఉంటుంది, దేవుని రాజ్యం అలా ఉంటుంది అనేటటువంటి భావం. మొట్టమొదటిగా యొక్క విందుకు రండి అనే ఆహ్వానము వారికి అది వెళ్ళినట్లు మనము చూస్తున్నాం. విందు సిద్ధమైన తర్వాత ఇప్పుడు సిద్ధమైంది కాబట్టి రండి అనేటటువంటి ఆహ్వానం కూడా వారికి పంపించబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, యూదులు భావిస్తున్నట్టు దేవుని రాజ్య అవతరణ అంటే ఎప్పుడో భవిష్యత్తులో సంభవించేటటువంటి ఒక సంఘటన కాదు అని యేసు ప్రభు వారు ఆయన తెలియచేస్తున్నారు. ఆల్రెడీ గాడ్ ఎంటర్డ్ ఇంటు ద హ్యూమన్ హిస్టరీ. దేవుడు ఇదిగో మానవ చరిత్రలోనికి, మానవుల మధ్యలోనికి ఆయన రావడం జరిగింది. ఆయన చొచ్చుకొని వచ్చి బ్రోక్ ఇంటు ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలోనికి దేవుడే ప్రవేశించాడు. ఈ ప్రవేశం ఏ మాటతో ప్రారంభమైంది? యేసు ప్రభు వారు పలికినటువంటి తొలి మాటతో ప్రారంభమైంది. అదేమిటంటే దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొందుడి. దేవుని రాజ్యం సమీపంగా ఉంది అంటే ఇంకెక్కడో ఉందని కాదు, అది మీ వద్దకు వచ్చింది. మీరు అందుకునే అంత సమీపానికి వచ్చేసింది. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే మీ చేతిని చాపి దానిని పట్టుకున్నట్లుగా మీరు దేవుని యొక్క రాజ్యాన్ని మీరు అంగీకరించే అంత సమీపముగా అది మీ వద్దకు వచ్చింది.
ఈ రాజ్యంలో మీరు ప్రవేశించాలి అంటే ఈ రాజ్యం యొక్క విధానాన్ని మీరు తెలుసుకుని ఆ రాజ్యపు విధానాలకి, ఆ రాజ్యపు క్రమానికి మీ మనస్సును మీరు షిఫ్ట్ చేసుకోవాలి అని ప్రభువారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు పరిసయ్యులు అడుగుతారు యేసు ప్రభువారిని, అయ్యా దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. లూకా సువార్తికుడే దానికి రాస్తాడు 17వ అధ్యాయం 20-21 వచనాలు. అప్పుడు యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అంటున్నారు. ఏది కనబడదే అని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. కానీ గమనించండి, రాజు ఎక్కడ ఉంటాడో రాజ్యము అక్కడ ఉన్నది అని అర్థం. వేర్ ఎవర్ ద కింగ్ ఈజ్, దేర్ ఈజ్ ద కింగ్డమ్. కాబట్టి ఇప్పుడు ఆ రాజు ఆయన రావడం జరిగింది. ఆ రాజు మానవుల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు, కదలాడుతూ ఉన్నట్లు మనము చూస్తాం. ఎక్కడ ఆ రాజు ఉంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆ రాజ్యం యొక్క ప్రభావం కనబడుతుంది. యు విల్ సీ ద పవర్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ ద కింగ్డమ్. ఆ రాజ్య ప్రభావము అక్కడ కనబడుతూ ఉంది. యేసు రాకతో ప్రియమైన వాళ్ళారా, మెస్సయ యుగం ఆరంభమైంది. మెస్సియానిక్ ఏజ్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. అది ఆరంభమైంది, అది ఆవిష్కరించబడింది. మరి చెప్పబడినట్లుగా బీదలకు స్వార్థ ప్రకటించబడుతూ ఉంది. చెరలో ఉన్న వారికి విడుదల, గురుటి వారికి చూపు, నలిగిన వారికి విడుదల, ప్రభు హితవత్సల ప్రకటన ఆరంభమయ్యాయి. ఈ సంభాషణకు జస్ట్ ముందే ఆ రాజ్యం యొక్క ప్రభావం ఆ ఇంట్లోనే కనబడింది. ఎలా కనబడింది? ఒకడు జలోదర రోగి అక్కడ ఉన్నాడు. వాడు అక్కడికి ఎలా వచ్చాడు ఏంటో మనకి మనకు వివరాలు తెలియదు. జలోదర రోగం అంటే అది జల ఉదరం, అంటే కడుపంతా కూడా నీళ్లతో నిండిపోయి శరీరం అంతా కూడా నీరు పట్టేసినటువంటి స్థితి ఉంటుంది. చూసారు, అది చాలా భారమైనటువంటి జీవితం. అది బహుశా వాడు డాక్టర్ సైడ్కి వెళ్ళి ఉంటాడు కదా, ట్రీట్మెంట్ తీసుకుని ఉంటాడు, మెడిసిన్స్ కూడా తీసుకుని ఉండి ఉంటాడు ఆ కాలంలో లభ్యమైనటువంటి వాటిని. కానీ అతనికి ఏమాత్రమో కూడా స్వస్థత కలగలేదు. కానీ ఇప్పుడు ఆ యొక్క మరి దేవుని రాజ్యానికి చెందినటువంటి ఆ రారాజు అక్కడ ఉన్నాడు. ఆ రాజ్య ప్రభావం కనబడుతుంది. ఆ రాజ్య ప్రభావం ఏంటంటే, వాడుకున్నటువంటి ఆ యొక్క జలోదర రోగం నుండి వాడు ఇమీడియట్గా స్వస్థపడినట్లు మనము చూస్తాము. యేసు ప్రభు వారు వారిని స్వస్థపరిచారు. అలా స్వస్థపరిచినందువల్ల కొంత ఆర్గ్యుమెంట్ జరిగితే యేసు ప్రభు వారు ఆ యొక్క రోగి పక్షంగా ఆయన నిలబడ్డారు. మీ యొక్క గాడిద గుంటలో పడితే మీరు లేవనెత్తరా? ఈ మనిషి ఆ యొక్క గాడిద కంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు కదా. రోగం అనే గుంటలో పడ్డాడు. ఆ గుంటలో నుండి నేను వారిని రక్షించవద్దా అని ప్రభు వారు ప్రశ్నించారు. దేవుని యొక్క రాజ్య ప్రభావము ఆ సమయంలో వాళ్ళ కళ్ళ ముందు అది కనపడింది. మనం ఇంకా చెప్పుకుంటూ వెళితే యేసు ప్రభువు జన్మలో రాజుగా ఆయన ఆరాధించబడ్డాడు. జ్ఞానులు వచ్చినప్పుడు ఆయన యెరూషలేములోనికి ప్రవేశం చేసినప్పుడు ఆయన రాజుగా అక్కడ మరి ఆయన జయ ప్రవేశాన్ని చేశాడు, రాజుగా సంబోధించబడ్డాడు. హోసన్నా అనే మాటకి అర్థం ఏమిటి అంటే, ప్రభువా రాజా మమ్మల్ని రక్షించు అని అర్థం. శిలువ మీద పై విలాసం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యేసూస్ నాజరేయుస్ రెక్స్ యూనియోన్ INRI. ఇదిగో యేసు యూదులకు రాజు అనేటటువంటిది ఆ పై విలాసం మీద లోకమంతటికి కూడా కనబడేటట్టు అది అక్కడ పెట్టబడినట్లు మనము చూస్తాం. శిలువ మీద యేసు ప్రభు వారు పలికినటువంటి 6వ మాట సమాప్తమైనది అనేటటువంటి మాట ఈ రాజ్యం యొక్క విజయ ఢంకా మోగించబడినట్టు అన్నమాట. అది విజయపు వార్త, విజయపు నినాదం, విజయపు కేక. అది ఆ ఢంకా ఎంత బలముగా అది ప్రకటించబడింది. ఈ రాజ్యము విజయం సాధించింది, స్థాపించబడింది అనేటటువంటిది. యేసు ప్రభు వారు తన మరణ పునరుద్ధానముల ద్వారా జీవాధిపతిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్.
జీవాధిపతి. ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రిక లేఖన భాగంలో ఏం రాయబడి ఉంది? అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. అదేమిటంటే, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను కనుక ప్రేమ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది అని అన్నాడు. మనం ఎవరికైనా ఆహ్వానం పంపించేటప్పుడు మనం ఏమంటామంటే ప్రేమపూర్వక ఆహ్వానం అని అంటాం. ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాం, మీరు రావడం మాకు సంతోషం, మీరు రావడం మాకు ఆనందం, మీరు రావడం మాకు ఆశీర్వాదం, కాబట్టి ఒక ప్రేమపూర్వక ఆహ్వానాన్ని ఇస్తున్నాం అని మనం అంటాం. వివాహాలకు కానీ లేకపోతే ఏదైనా అకేషన్కి మనం పిలిచిన దేవుని రాజ్య పిలుపు అది ప్రేమపూర్వక ఆహ్వానం అండి. ఆ ప్రేమ ఒక ఇన్విటేషన్ కార్డు మీద రాస్తున్నటువంటి అక్షరాలు కాదు, శిలువ మీద ప్రత్యక్షపరచబడినటువంటి రీతిగా ఆ యొక్క ప్రేమపూర్వక ఆహ్వానము మానవాళికి అది అందించబడినట్లు మనము చూస్తాము. ప్రతి మొదటి ఆదివారమున పరిశుద్ధ సంస్కార సమయమందు కాపరి ఎవరిని పిలుస్తారు? సమస్తమును సిద్ధముగా ఉన్నది, వచ్చి పాల్గొనండి అని పిలుస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. కేవలము మన బాధ్యత ఏమిటి అంటే మనము వెళ్ళి పాల్గొనట మాత్రమే. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రీతిగా మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు. కాబట్టి దేవుని రాజ్యము ఫ్యూచర్ ఈవెంట్ కాదండి, అది యేసు రాకతోనే ఆరంభమైనది. ఆయన మరణ పునరుద్ధానాలతో అది ప్రతిష్ఠించబడింది. పరలోకం అనేటటువంటిది అది తర్వాత, ఈ లోకాన్ని దాటిన తరువాత. కానీ దేవుని రాజ్యం అనేటటువంటిది అది ఇప్పుడే. కాబట్టి ఇదిగో యొక్క రాజ్య అవతరణ ప్రత్యక్షత ఈ లోకంలో ఆల్రెడీ జరిగింది. రెండవది మనం చూస్తే దేవుని రాజ్యం యొక్క తిరస్కరణ కూడా జరిగింది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ రిజెక్టెడ్. ఇక్కడ మనం చూస్తాము, విందు ఆహ్వానం వెళ్ళింది. యూదులలో ఉండేటటువంటి ఆహ్వాన పద్ధతి డిఫరెంట్గా ఉంటుందండి, మనలా ఉండదు. మనమైతే మొట్టమొదటిసారి ఆ కార్డ్ మనం ప్రింట్ చేసి ఏ రోజు, ఏ సమయము, ఏ స్థలము, వాటిని మనము వివరంగా వ్రాసి మనము అందచేస్తాం. కానీ నాడు యూదుల యొక్క పద్ధతి అలా ఉండదు. అది ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా ఎవరినైతే ఆహ్వానించాలని అనుకున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా విందు ఏర్పాటు చేయబడింది, మీరు విందుకు ఆహ్వానించబడ్డారు, కాబట్టి మీరు వస్తారా? ఆహ్వానం ముందు వెళుతుంది. ఓన్లీ ఇన్విటేషన్ గోస్. ఆ ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత అందరూ ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఎప్పుడైతే విందు సిద్ధపరచబడిందో ఆ రోజున మరలా సేవకులు వెళ్ళి ఏం చేస్తారంటే, అయ్యా మీకు ఆహ్వానం ఇచ్చాం కదా విందని, అదిగో అది ఈరోజే ఈ టయానికి, కాబట్టి మీరు రావాలి అని వాళ్ళు పిలుస్తారు అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా ఇన్విటేషన్ వెళుతుంది, ఆ తరువాత డేట్ అండ్ టైం అనేటటువంటివి వాళ్ళకి తెలియచేయబడతాయి. ఇది వారి యొక్క విధానం. అంటే 2 సార్లు వెళ్తుంది అనమాట వాళ్ళకి మెసేజ్, 2 times, 1 time కాదు. అయితే ముందు ఎవరైతే విందుకు వస్తామని సమ్మతించారో, సహజంగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మంచి విందు ఏర్పాటు చేశారు కాబట్టి మమ్మల్ని ఎప్పుడప్పుడు పిలుస్తారా, ఎప్పుడప్పుడు ఆ యొక్క టైం, ఆ డేట్ ఎప్పుడు పెట్టారా అని ప్రతి ఒక్కరు కూడా గువ్విళ్ళూరుతూ దాని కొరకు ఎదురు చూస్తూ ఉండేటటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ ముందు సమ్మతించి తర్వాత ఒకవేళ మేము రాము అనే కారణాన్ని ఆయన చెప్తే, అది ఆ యొక్క సమాజంలో, యూదా సమాజంలో అది చాలా మర్యాద అన్నమాట. అంత మాత్రమే కాదు, ఎవరైతే పిలిచారో వారిని అవమానించినట్లు అన్నమాట. ఇది వారికి ఉన్నటువంటి ఒక సీరియస్ మ్యాటర్. అయితే మనం యూదులను మనం చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, పాత నిబంధన కాలం అంతా కూడా ఈ ఆహ్వానం వెళుతూనే ఉంది, ప్రవక్త ద్వారా వెళుతూనే ఉంది. మీరు పాత నిబంధనలో ఏ ప్రవక్త గ్రంథాన్ని మీరు చదివినప్పటికీ కూడా ఆ ప్రవక్తల గ్రంథంలో మెస్సయా రాక గురించినటువంటి స్పష్టమైనటువంటి ప్రవచనాలు, వాగ్దానాలు ఉన్నట్లు మీరు అందరూ కూడా చూడగలరు. యూదులు కూడా ఎలాగా వాళ్ళు తమను తాము కనపరుచుకున్నారంటే, మా మెస్సియా ఎప్పుడు వస్తాడు, మా మెస్సియా ఎప్పుడు వస్తాడు. వాళ్ళ ఆరాధనలో, వాళ్ళ గృహాల్లో చేసుకునే పండుగలలో, వారి సమాజంలో కలుసుకున్నప్పుడు వారు విష్ చేసుకునేటటువంటి మాటల్లో ఎప్పుడు మెస్సియా వస్తాడు అన్నట్లుగా ఉండేది. యాజ్ ఇఫ్ దే వర్ వెరీ ఈగర్ టు మీట్ ద మెస్సాయా.
చాలా ఆతృతతో ఉన్నట్టు ఆయన ఎదుర్కోవాలి అని వారు తమను తాము కనపరుచుకున్నారు, సిద్ధపరుచుకున్నట్లుగా వారు ప్రవర్తించారు. సరిగ్గా ఆ యొక్క టైం, ఆ డేట్ వారికి యేసు ప్రభు రావడం ద్వారా వారికి అందించబడ్డాయి. దేవుని కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని ఈ రెండవసారి ఆహ్వానం వెళ్ళినప్పుడు ప్రియమైన వాళ్ళరా వారి పిలుపును నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేయడం మాత్రమే కాదు, నాట్ ఓన్లీ నెగ్లెక్టెడ్, దే రిజెక్టెడ్ ఇట్. వారు దానిని తిరస్కరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఇది అవమానపరచడం కాదా, అమర్యాద కాదా? బాప్తిస్మా సమయమందు నీవు నేను మనము చేసినటువంటిది ఏమిటి అంటే, దేవునితో మనం ఒక ప్రమాణం చేశాము. దేవా, మేము మీకు లోబడి ఉంటాము, మీకు ఇష్టలుగా జీవిస్తాము, ఈ లోకంలో మేము మీ బిడ్డలుగా మమ్మల్ని మేము కనపరుచుకుంటాము అని ఒక ప్రమాణం చేశాము. యూదులు ఆ విందుకు వస్తాము అని చెప్పినట్టుగా. కానీ రైట్ నౌ, ప్రస్తుతం మనము ఆ ప్రమాణానికి తగినట్టుగా జీవించగలుగుతున్నామా? లేకపోతే ఏదో మాట వలసి పెద్దవాళ్ళకి పిలిచారు కాబట్టి వస్తానని ఏదో అలా చెప్పాను, కుదరదు అన్నట్టుగా ఒకవేళ మనం దానిని సీరియస్నెస్ లేకుండా మనం తీసుకున్నామా? బాప్తిస్మా అనేటటువంటిది ఇట్ ఇస్ ఎ సీరియస్ ఎఫ్ఐఆర్. సంగమా దాని మీద గమనించుకోవాలి. ఏదో అలాగా క్రైస్తవులం కాబట్టి చర్చిలో ఏదో ఒక ఆచారం చేసుకోవాలి కాబట్టి అలా చేసుకున్నాం అని అనుకుంటే మాత్రం మనం పొరపడినట్టే. అది దేవునికి అంగీకృతమైనటువంటిది కాదు. నీవు దేవునితో ప్రమాణం చేసావు, గుర్తుపెట్టు. ఒకవేళ బాప్తిస్మా సమయమైనా, సంస్కారంలోని నిర్ధారణ సమయమైనా, యూ హ్యావ్ మేడ్ ఎన్ ఓత్ విత్ ఎవర్లాస్టింగ్ గాడ్. ఈజ్ ది ఆల్మైటీ గాడ్. నిరంతరం ఉన్నటువంటి సర్వశక్తి గల దేవునితో నీవు నిబంధన చేసుకున్నావు. ఆయన ముందు నీవు ప్రమాణం చేశావు. దానిని సిల్లీగా కొట్టివేయడానికి చేస్తే నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. ఇక్కడ చూడండి, ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మరలా రెండోసారి సేవకులు వెళ్ళారు. వాళ్ళు వస్తారని వాళ్ళు పిలవడానికి వెళ్ళారు. ఆహ్వానం ఆల్రెడీ ఇచ్చేసారు కదా వాళ్ళకి. అయ్యా, ఇదిగో విందు సిద్ధంగా ఉంది, రండి, ఇదిగో ఈ టైంకి రండి అని చెప్పినప్పుడు మొదటి వాడు అంటాడు, నేను పొలం కొన్నాను, ఆవశ్యముగా దానిని నేను వెళ్ళుచున్నాను, కాబట్టి నేను రాలేను అని చెబుతూ ఉన్నాడు. పొలం కొన్నాడట, దానిని వెళుతూ ఉన్నాడట. ఇది చాలా ఎమర్జెన్సీగా ఫీల్ అవుతున్నాడు. ఆ యొక్క మరి ఆహ్వానాని కంటే కూడా, ఆ విందులో పాల్గొనడం కంటే కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా అతడు దానిని ఎంచుకొని, ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ, నాకు దానికి రాకపోయినా పర్లేదు, ఇది మాత్రం నేను వెళ్ళకపోతే నాకు కుదరదు అన్నట్లుగా అతడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి పొలాన్ని చూడకుండానే కొన్నాడా? ఆ పొలం యొక్క వివరాలు, విషయాలు ఏమీ తెలియకుండానే కొన్నాడా? మీరు స్థలాలు, పొలాలు, గృహాలు కొంటారు. కొన్నప్పుడు ఏమీ తెలియకుండా కొంటారా? లేకపోతే ఒక్కసారి మనము దానిని అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, లేకపోతే దాన్ని మనం రిజిస్టర్ చేసుకునే ముందు దానంతటి విషయాలు మనం సాటిస్ఫై అయితేనే కదా మనము దానిని కొంటాం. ఇతను చెప్తున్నటువంటి రీజన్ అది కన్విన్సింగ్గా ఉందా అని మనం ఆలోచన చేస్తే అలా కనపడటం లేదు. పొలములు, స్థలములు, గృహములు, మరి స్థిరాస్తులు, ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవచ్చు. అందులో ఏ విధమైనటువంటి తప్పు కూడా లేదండి. మనకున్న శక్తిని బట్టి, మనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆ యొక్క నింపుదలను బట్టి మనము వాటిని సంపాదించుకోవచ్చు. కానీ అది దేవుని ఆశీర్వాదం అని అనుకుంటే ఎంతో గొప్ప సంగతి. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నన్ను బలపరిచాడు, నేను సంపాదించుకునేటట్టు ఆయన నన్ను నింపాడు. ఇదిగో దానిని ఈరోజు నేను నా స్వాస్థ్యముగా చేసుకునేటటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని నా దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి నా దేవునికి వందనాలు అని మనం అనుకున్నప్పుడు అది దేవునికి కూడా అంగీకృతం అవుతుంది. అయితే మన పొలము కానీ, మన స్థలము కానీ, మన గృహము కానీ, మన యొక్క చరాస్తి కానీ దేవునినే పక్కన పెట్టే అంతగా వాటికి మన మనసులోనైతే అది దేవునిని అవమానించినట్టు, అది అమర్యాదగా మనం ప్రవర్తించినట్టు మనం
గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు వీటన్నిటిని ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నావా? గొప్ప సంగతి. అది దేవుని నామానికి ఒక సాక్షాత్మైన స్థితి. మనమే బీదవాళ్ళంగా, ఏమి దిక్కులేని వాళ్ళంగా ఉండాలని దేవుడే కోరట్ల. మన దేవుడు శ్రీమంతులైన దేవుడు అండి. ఆయన మనకిస్తాడు. మనం వీటి కొరకు ప్రార్థన చేసుకోవచ్చు, వాటి కొరకు మనం ప్రయత్నం చేసుకోవచ్చు, కానీ అవి దేవుని స్థానాన్ని ఆక్రమించకూడదు. దేవుని రాజ్యాన్ని కోల్పోయే అంతగా అవి మన మనసులో నిండుకోకూడదు. దాన్ని మనం గమనించాలి. రెండవది, ఈ వ్యక్తి మరి 5 జతల ఎడ్లు కొన్నాడట. ఇప్పుడు పరీక్షించడానికి వెళ్తున్నాడట. అవి ఆరోగ్యకరమైనవా? అవి తనకు ఉపయోగపడేటటువంటి స్థితిలో ఉన్నాయా? ఇవన్నీ పరీక్షించకుండా కొంటాడండి ఎవరైనా. కానీ ఇతను అలాంటి మరి జవాబు చెప్తూ ఉన్నాడు. వీటిని నేను పరీక్షింప వెళుతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ట్రై దెమ్ అని అంటున్నాడు. మరో సేమ్ దేవుడు మనకు అనుగ్రహించే పశు సంపద, వస్తు సంపద, ఇవన్నీ దేవుని నుండి లభ్యమైనవని మనం అనుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి పితరులందరూ కూడా మందలు కలిగి ఉన్నారండి. ఎవరు మనం చూస్తే అతనికి ఎన్నో వేల గాడిదలు, ఒంటెలు చూసారా? ఇక మనం పితరుల దగ్గరికి వెళ్తే గొర్రెల మందలు, మేకల మందలు, ఎడ్ల మందలే. దే వర్ వెరీ 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 రిచ్. వాళ్ళకు ఒక పెద్ద సమూహమే ఉండేది, ఒక పెద్ద సేవక సమూహం ఉండేది. వారి జీవితంలో దేవుడిని వారు రిప్లేస్ చేసుకున్నారా? వీటిని బట్టి లేదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చూడండి, దే నెవర్. వాళ్ళవన్నీ కలిగి ఉన్నా ఎప్పుడు కూడా అవి వారి జీవితంలో హైలైట్ అవ్వలేదు. వారి జీవితంలో దేవుడు హైలైట్ అయ్యాడు. మన ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉండొచ్చు, ఇంటి వెనక ఎంతో పాడి ఉండొచ్చు, ఎన్నో పశువులు ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. ఇవి మన భక్తిని పెంచాలి. దేవుడు మన ఏళ్ళ చూపించినటువంటి అనుగ్రహాన్ని బట్టి మన విశ్వాసాన్ని పెంచాలి. అవి తుంచేవిగా ఉండకూడదు. మూడో వ్యక్తి ఏమంటాడంటే, ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఇప్పుడు రాలేను అని అంటున్నాడు. ఇంగ్లీష్లో రాయబడింది, నౌ ఐ హ్యావ్ ఎ వైఫ్ సో ఐ కాంట్ అని అంటూ ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి కుటుంబాలు, మన భార్య, మన భర్త, లేకపోతే మన యొక్క బిడ్డలు, తల్లిదండ్రులు, ఈ సంబంధ బాంధవ్యాలను ఎవరిచ్చారండి? మనం దేవుడు కదా ఇచ్చింది. మన కుటుంబం సంతోషంగా మనం ఉన్నాం, సమాధానంగా ఉన్నాం. మన కుటుంబంలో లోటు లేకుండా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వీటిని బట్టి మనము దేవునికి వందనాలు చెల్లించొద్దా? మన కుటుంబానికి శిరస్సుగా మనం ఆయన్ని పెట్టుకోవద్దా? మన కుటుంబాన్ని నడిపించేటటువంటి కాపరిగా మనం ఆయనను ఎంచుకోవద్దా? ఆయన మనకు అడ్డమయ్యాడా? ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు సమయం లేదా? ఆయనను రిప్లేస్ చేసి ఈరోజు మై ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యూ, ఐ హ్యావ్ నో టైం ఫర్ యూ అన్నట్టుగా మర్యాదగా మనము దేవుడికి చెప్తున్నామా? ఆయన ఆరాధనను, మరి ఆయన ఆరాధన స్థలాన్ని మనము దూరంగా ఉంచుతున్నామా? సంఘమా, నీ కుటుంబానికి దేవుణ్ణి కూడా నువ్వు జత చేసుకుంటే ఆయన రెక్కల నీడ కింద నీవు, నీ కుటుంబము సురక్షితంగా ఉంటాయి. ఆయన నీ బిడ్డలకు, నీ కుటుంబ సభ్యులకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ కుటుంబాన్ని ఆయన దినదినం అభివృద్ధి పరుస్తాడు. మీ ఇంటిలో ఆ తొట్టెను ఆయన సమృద్ధితో నింపుతాడు, ఆ గుడ్డెను ఆయన సమృద్ధితో నింపుతాడు. మీరు ప్రేమానురాగాలతో ఎంతో ఆనందంగా జీవించగలుగుతారు. దేవుడు మీతో ఉంటే మీ ఇల్లు అది ఒక చిన్న పరలోకం. ఇట్స్ అ హెవెన్, ఇట్స్ అ హెవెన్ ఇఫ్ గాడ్ ఇస్ దేర్. ఆ దేవుడిని దూరంగా పెట్టుకుంటే నీ గృహం ఒక నరకం. ఎందుకంటే అక్కడ దేవుడు లేకపోతే దుష్టుడు అక్కడ ఉంటాడు, సర్వనాశనం చేస్తాడు. హృదయాలు విరిగిపోయే మనస్పర్ధలకు వస్తాయి. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని జత చేసుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే ఈ నెపములు చెప్పిన వారు రాలేక కాదండి, రావడం ఇష్టం లేక. దేవునికి వారి పట్ల ఆశ ఉంది, కానీ వారికి దేవుని పట్ల ఆశ కానీ ఆసక్తి కానీ లేదు. దేవుడు వారి జీవితంలో ఇంపార్టెంట్ కాదు. కొంతమంది జీవితంలో ఏంటంటే అవసరమైనప్పుడు దేవుడు అప్పుడప్పుడు వీళ్ళు
దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళని దీవులు ఇచ్చేసి మళ్ళీ ఆయన వెళ్ళిపోవాలి. ఇక వీళ్ళ జీవితం వీళ్ళే జీవిస్తూ ఉంటారు. అది క్రైస్తవ జీవితం కాదు, అది భక్తి జీవితం కానే కాదు. వీఆర్ నాట్ హియర్ టు గో ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అకేషనల్లీ. ఏదో అకేషన్కి వెళ్ళినట్టుగా మనం వెళ్ళడానికి కాదండి. మన జీవితమే దేవునితో నిండిపోవాలి. దేవుని పట్ల ఉండాల్సిన భక్తి కానీ, గౌరవం కానీ, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం కానీ వారిలో లేవు. కాబట్టి ఉపమానంలో ఆ యొక్క విందుకు పిలిచినటువంటి వాడు చాలా కోపానికి గురయ్యాడు. చాలా కోపానికి గురైనట్లు మనం చూస్తూ ఉన్నాం. అతను అంటూ ఉన్నాడు, ఈ రక్షణ విందులో లేకపోతే ఈ యొక్క విందులో వారికి ఏ విధమైనటువంటి స్థానం లేదు. ఒక చిన్న ఒక డ్రాప్ కూడా వారికి టేస్ట్ వాళ్ళకి ఇవ్వబడదు. నో ఛాన్స్ ఎట్ ఆల్. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు రక్షణ విందు కొరకు. చివరిగా మనం గమనిస్తే దేవుని రాజ్య స్వీకరణ, కింగ్డమ్ ఆఫ్ గాడ్ రిసీవ్డ్ అనేటటువంటిది మనం చూస్తున్నాం. వారు వచ్చి సేవకుల విషయాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు సేవకులను మరలా పంపిస్తూ యజమానుడు అన్నాడు, అయ్యా ఎవరు కనపడితే వాడిని పిలిచేయండి. వాడు కుంటివాడైనా, గుడ్డివాడైనా, బీదవాడైనా, ఎవరైనా సరే. దేవుని రాజ్యంలో ప్రియమైనటువంటి వారులారా అందరికీ స్థానం ఉంది. కానీ మొదటిగా పిలువబడిన వారికి ఎందుకు వెళ్ళిందంటే రక్షణ మొదటిగా యూదుల కొరకు అని వ్రాయబడి ఉంది. పౌలు ఈ యొక్క భక్తులు ఎక్కడికైనా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అండి వాళ్ళు ముందు సమాజ మందిరాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. దేవుని ప్రజలుగా వాళ్ళు ఇంతకాలం పిలువబడ్డారు కాబట్టి ముందుగా వాళ్ళు దాన్ని అంగీకరించిన తర్వాత వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళి ప్రజలందరికీ దీన్ని మనము ఏ విధంగానూ కూడా అభ్యంతరంగా మనం ఎంచుకోని అవసరం లేదు. దేవుడు లోకమంతటిని ప్రేమించాడు, లోకమంతటి కొరకు తన కుమారుని ఇచ్చాడు. ఎవరు విశ్వసించినా వారికి నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు తన వాక్యంలో మనకు వాగ్దానం చేయించాడు. సేవకులు వెళుతూ ఉన్నారు. అనేక మంది వాళ్ళు ఆహ్వానించారు. అయితే ఇంకా స్థలం ఉంది, ఇంకా నా ఇల్లు నిండిపోవాలి, నేను సిద్ధపరిచిన ఆహార పదార్థాలన్నీ కూడా పూర్తిగా అవి ప్రజలకు అందుబాటులోనికి వెళ్ళాలి అని యజమానుడు అంటూ ఉన్నటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులను, సుందరులను ఆయన చేర్చుకున్నారు. ఆయన కుష్ఠరోగులను ముట్టుకున్నారు, గుడ్డివారి దగ్గరికి వెళ్ళారు, పక్షవారి కలిగిన వాళ్ళని లేపారు. నో డిస్క్రిమినేషన్. అనిలు ఆయన దగ్గరికి వస్తే అనిల దగ్గరికి వెళ్ళారు, సమరయుల దగ్గరికి వెళ్ళారు. అన్ని బ్యారియర్స్ని ఆయన బ్రేక్ చేసేసారు. ఎక్కడ ఏది అడ్డుగా ఉందో యూదులు అలా పెట్టేసుకుని మేము ఏదో పెద్దని సెక్లూటెడ్గా వాడున్నారు. ఎవ్రీ బ్యారియర్ వాస్ బ్రోకెన్ బై జీసస్ బికాస్ హీ నీడ్స్ ఎవ్రీబడి. ఒకవేళ అలా కాకపోతే సంగమా ఈరోజు నీవు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆ బ్యారియర్స్ అవి బ్రేక్ చేయబడకుండా ఉన్నట్టయితే భారతదేశానికి ఏ విధమైనటువంటి నిరీక్షణ లేకుండా ఉండేది అని మనం అర్థం చేసుకోవాలి. నేను విశ్వసిస్తున్నాను ఆ రోజు ఆ విందులో ఉన్నటువంటి ఒక శిష్యుడు ఆయన అపోస్తలుడయ్యాడు. ఆయన పేరు అపోస్తలుడైనటువంటి తోమా. ఆ విందులో ఆ రోజు ఆ యొక్క చర్చలో లేకపోతే సంభాషణలో ఈయన కూడా భాగిస్తుంది. అయితే ఆయన అపోస్తలుడుగా ప్రతిష్ఠించబడిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క ఆరోహణానంతరం ఆయన దేవుని సేవకుడిగా మన దేశంలో అడుగుపెట్టాడు. యజమానుడు ఏ రీతిగా సేవకులను పంపించాడో, ఇదిగో పట్టణాల్లోనికి వెళ్ళండి, సంతల్లోనికి వెళ్ళండి, రాజమార్గాల్లోనికి వెళ్ళండి, కంచెల్లోనికి వెళ్ళండి అని చెప్పాడు. ఆ సేవకులు అలా వెళ్ళారు. ఉపమానంలో నిజంగా ఈ సేవకుడు మన భారతదేశంలోనికి అడుగుపెట్టాడు. మొదటి శతాబ్దం క్రీస్తు శకము 52లో ఆయన భారతదేశంలో ప్రవేశించాడు. రాజగృహాల దగ్గరికి వెళ్ళాడు, కంచెల్లోనికి వెళ్ళాడు, అంటే కర్షకులు, కార్మికులు ఉండే స్థలానికి వెళ్ళాడు,
సంత విందులో నిలబడి బోధించాడు. సముద్ర తీరాలలో, నదీ తీరాలలోకి వెళ్ళి ఆయన బోధించాడు. అగ్రవర్ణాల వారికి బోధించాడు, అధమ వర్ణాల వారికి కూడా ఆయన బోధించాడు. సువార్త ప్రకటించబడింది. ఈ యొక్క దేవుని రాజ్యం యొక్క ఆహ్వానము ఆయన అందిస్తూ ఉన్నాడు. యూదులకు 2 సార్లు ఆహ్వానం, యూదేతలకు ఒకేసారి ఆహ్వానం, అంతే. కానీ నాడు పాపులు సుంకర్లు ఏ రీతిగా యేసు ప్రభువుని అంగీకరించారు, తోమా భారతదేశం వచ్చినప్పుడు ఇదిగో ఇలాంటి దేవుడు మాకు కావాలి, ఇలాంటి రక్షకుడు మాకు కావాలి అని ప్రజలు మరి యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. ఆయన మరి ఎన్నో అద్భుతాలను ప్రజల కళ్ళ ముందు ఆయన జరిగించాడు. దేవుని శక్తి చేత, దేవుని యొక్క రాజ్య ప్రభావపు సూచనలు ఈ భారతదేశం ముందు ఆయన చూపించడం జరిగింది. ఆయన 72వ సంవత్సరంలో, క్రీస్తు శకం 2000 సంవత్సరాలు దాటిపోయింది కదా, 2000 సంవత్సరాల క్రితమే 52లో వచ్చాడు. 20 సంవత్సరాలు విస్తృతమైన సేవ ఆయన కేరళ రాష్ట్రంలో, ఇంకా అనేక స్థలాల్లో, తమిళనాడులో చేశాడు. 72 జూలై 3వ తారీఖున ఆయనను బళ్ళాలతో పొడిచి మైలాపూర్ అనేటటువంటి స్థలంలో ఆయనను సంపాదించాలి. ఒక అపోస్తలుని యొక్క రక్తం ఈ యొక్క భారత భూమి మీద అది మరి కుమ్మరించబడింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, భారతదేశం మీద దేవుని సేవకుని యొక్క రక్తపు గురుతు ఉందండి. భారతదేశం దేవుని ముందు ఆన్సరబుల్. నా అపోస్తలుని నేను పంపించాను, ఇదిగో ఆయన కాచిన రక్తం యొక్క ముద్ర ఇది యొక్క మీ యొక్క భూమి మీద ఉంది, మీ దేశం మీద ఉంది. ఆన్సరబుల్. ఆయన అలాగ రక్తం కారి చనిపోయే వరకు కూడా నా సువార్తను ప్రకటించాడు అని దేవుడు అడిగేటటువంటి దినం ఒకటి ఉన్నది. మన భారతదేశంలో ఏం చేశారంటే 2021 సంవత్సరంలో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఇండియన్ క్రిస్టియన్ డే. తోమాని దృష్టిలో పెట్టుకొని మన దేశం ఎంతో భాగ్యవంతమైనటువంటి దేశం. దేవుడు మన దేశాన్ని ప్రేమించి ఒక అపోస్తలునే పంపించేశాడు ఆరంభంలోనే. కాబట్టి మనము జూలై 3వ తారీఖున ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆయన హతసాక్ష్య మరణం పొందినటువంటి రోజును సెలబ్రేట్ చేసుకోవాలని తీర్మానించారు. ప్రతి సంవత్సరం కూడా నాటి నుండి చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం వాళ్ళు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే లిటరేచర్, లిటరసీ, లాంగ్వేజ్. సెలబ్రేటింగ్ ద లిటరేచర్, సెలబ్రేటింగ్ ద లిటరసీ, సెలబ్రేటింగ్ ద లాంగ్వేజ్. సాహిత్యము, అలాగే అక్షరాస్యత, భాష. నేను ఒకరోజు రేడియో వింటున్నానండి, ఒక 15 సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా రేడియో మార్నింగ్ వింటూ ఉండగా ఆ రోజు సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు భాష ఎలాగ వృద్ధి చెందుతూ వచ్చింది, తెలుగు భాషాభివృద్ధి. ఎప్పుడో క్రీస్తు పూర్వం అన్నయ్య, తిక్కన, ఎర్రన వాళ్ళ గురించి మనం ఏదో వింటాం. అయితే క్రీస్తు శకం ఆయన చెప్తూ ఉన్నాడు. అది ఒక ఆల్ ఇండియా రేడియో విజయవాడ అంటే అది క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ రేడియో సెంటర్ కాదు, అది ప్రభుత్వానికి చెందినటువంటిది. కాబట్టి వాళ్ళు ఏది చెప్పినప్పటికీ కూడా ఆధారాలతో అధికారపూర్వకంగా వాళ్ళు చెప్తారు. ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన ఏమన్నాడో తెలుసా? ఇది క్రీస్తు శకం ఆరంభంలో తోమా అనేటటువంటి క్రీస్తు శిష్యుడు భారతదేశానికి వచ్చాడు. మన తెలుగువాడు కొంతమంది ఆ కేరళలోనూ తమిళనాడులోనూ ఆయన కలుసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రభువు నేర్పిన ప్రార్థనలు వారికి తెలుగు భాషలో నేర్పించాడు అన్నాడు. దట్ వాజ్ అ సర్ప్రైజ్. అంటే తోమా గారికి మన భాష వచ్చారు, అంతే కదండి. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తెలుగు వాళ్ళు వెళ్ళినప్పుడు లార్డ్స్ ప్రేయర్ని ఆయన తెలుగులో వాళ్ళకి బోధించాడట. అది ఆల్ ఇండియా రేడియో వాళ్ళు చెప్పారు. అలా చెప్తే ఉన్నారంటే 1వ శతాబ్దంలోనే మన తెలుగు భాష అలాంటి కీర్తి శిఖరాలను అధిరోహించింది. అది ఆయన చెప్పడం పాయింట్, తోమా పాయింట్ కాదు. దాన్ని చెప్పడానికి తోమా యొక్క హిస్టరీని ఆయన వాడుకున్నాడు. చూసారా? లిటరేచర్, తెలుగు సాహిత్యంలో మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని
వహించింది. దీనిని ఎవరు తర్జుమా చేశారో ఆ వ్యక్తులు మనకు తెలియదు, కానీ ఇందులో ఉన్నటువంటి భాష చాలా సంపన్నమైనటువంటి భాష. మన మామూలు మాటల్లో చెప్పుకునే దానికన్నా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకుంటే నిజంగా అది మన హృదయాన్ని తాకేటటువంటి రీతిగా ఈ ట్రాన్స్లేషన్ జరిగింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ వారిని నడిపించాడని నేను విశ్వసిస్తున్నాను ప్రియమైన వాళ్ళ. అలాగే లిటరసీ, అక్షరాస్యత ఎలా జరిగింది ఇది అని మనం ఆలోచన చేస్తే, భారతదేశంలో అనేకమైనటువంటి భాషలకు లిపి లేదండి. దే జస్ట్ స్పీక్, దే డోంట్ హ్యావ్ రైటింగ్. కానీ మిషనరీలు వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా అనేకమైన క్రైస్తవ సంస్థలు చేస్తున్న పని ఏంటో తెలుసా? వాళ్ళకి లిపిని వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. ఆ లిపిలో వారికి అందిస్తున్నటువంటి మొదటి గ్రంథం ఏంటో తెలుసా? బైబిల్. ఈ లిటరసీ అనేటటువంటిది వృద్ధి చెందడానికి కారణం క్రైస్తవ్యం అయింది. ఆ యొక్క భాష లేకపోతే లిపిని వారికి అందించినప్పుడు వారికి అందించబడినటువంటిది దేవుని యొక్క దివ్య గ్రంథమైంది. ఇది భారతదేశంలో మాత్రమే కాదండి, ప్రపంచంలో అనేక భాషలకు లిపి కనిపెట్టబడడానికి లేకపోతే అనేకమైన భాషలు సరైనటువంటి భాషలుగా రూపొందడానికి కారణం క్రైస్తవ మిషనరీలు, దేవుని యొక్క గ్రంథం. దీన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా చేసే ఒక పని ఏంటో తెలుసా? బైబిల్ని అనేక భాషల్లోనికి, లిపి లేని భాషల్లోనికి తర్జుమా చేయడం. 24 hours కొంతమంది యొక్క మరి ఈ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఈ పని మీద ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళు, ఈ యొక్క ఉపమానాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ ఉపమానంలోనికి ఏ రీతిగా మనం కూడా ఎంటర్ అయ్యాం అర్థమైందా? దేవుని సేవకులు వచ్చారు, దేవుని యొక్క సువార్తను అందించారు. ఎలాగంటే బలవంతంగానైనా వారిని తీసుకుంటండి, ఎలాగైనా సరే వారిని ఆకర్షించండి. వారు కోల్పోకూడదు, ఈ భాగ్యాన్ని వారు కోల్పోకూడదు, ఈ విందు యొక్క రుచిని వాళ్ళు కోల్పోకూడదు, ఈ పరలోక రాజ్యాన్ని వాళ్ళు కోల్పోకూడదు. కాబట్టి వారిని పిలవండి అని అన్నాడు. పిలిచిన వారందరూ కూడా వెళుతూ ఉన్నారు. ఉదయకాలం ప్రియమైనటువంటి వాళ్ళ ఈ యొక్క ఉపమానం యొక్క ముగింపులో మనకు వచ్చినప్పుడు 2 విషయాలు మన ముందుకు వస్తున్నాయి. ఒకటేంటంటే వ్యక్తిగతంగా ఈ దేవుని రాజ్యాన్ని మనము ఈ పిలుపును అందుకని దేవుని రాజ్య వారసులం అయ్యామా? అలా కాకపోతే ఇంకా పిలుపు మన ముందుంది. ప్రభువా, నేను నీ రాజ్యంలోకి వస్తాను, నీ రాజ్య వారసుని వారసురాలు అవుతా. ఈ రాజ్యం యొక్క రుచి ఒక విందు లాంటి రుచి నీవు అని చెప్పావు. కాబట్టి నేను దానిని అనుభవించాలని అనుకుంటున్నాను, నన్ను చేర్చుకో. అది మొదటిది. రెండోది ఏంటో తెలుసా? సంఘంగా మనం అనుకున్నటువంటిది ఏంటో తెలుసా? యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. నీవు దేవుని యొక్క సేవకుడు, సేవకురాలు. ఈ విందు యజమాని ఆయన వెళ్ళలేదు, సేవకులు పంపాడు. ఒక సేవకుడు కూడా నాకు కుదరదని చెప్పలా, ప్రతి సేవకుడు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది అపోస్తలులు కూడా ప్రపంచంలో ఏ దేశాలకు ఆయన ఆదేశించాడో ఆ దేశాలకు వాళ్ళు వెళ్ళారు. మనము కూడా వెళ్ళాలి. సంతలలో, రాజమార్గాలలో, కంచెలలో, పట్టణాలలో, పురవీధులలో ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రాజ్యం యొక్క ఒక విషయాన్ని యోహాను రాస్తూ ఉన్నాడు. ఈ రాజ్యం అంటే కేవలం సువార్త ప్రకటించడమే అనుకోబడి సువార్తను క్రియారూపకంగా చేయడం, ఈ లోపల జీవనోపాధి కలిగి ఉంది కూడా. ఇదిగోని యొక్క సహోదరుడు ఆకలి కొని ఉన్నాడని నీవు గ్రహించి అతని ఏళ్ల కనికరము చూపకపోతే దేవుని ప్రేమ ఎలాగో నీలో తెలుస్తుంది అని ప్రశ్నించాడు. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ నాట్ వర్డ్స్, ఇట్ ఈస్ డీడ్స్. ఆకలి కొనిన వానికి నీవు ఆహారాన్ని పెట్టినప్పుడు నీవు దేవుని రాజ్యపు రుచిని చూపిస్తున్నావు, ఆ ప్రేమ రుచిని నువ్వు చూపిస్తున్నావు. వస్త్రాలు లేనటువంటి వాడికి నీవు వస్త్రాన్ని ఇచ్చినప్పుడు యు ఆర్ గివింగ్ ద టేస్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని పేరట లోపల మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్నారు కదా ఈ విషయాన్ని, అంటే అది వాళ్ళ పుణ్యం కోసం చేసుకుంటున్నారు. నీవు చేస్తున్నప్పుడు యు ఆర్ గివింగ్ ద టేస్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సేవక సంఘంగా మనం ఈరోజు ఉండాలి. దాని వరకు మనం నడుము కట్టుకుందాం, ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ అటువంటి కృప మనకు మెండుగా అనుగ్రహించిన దాకా. ఆమేన్.